సీసీ కెమెరాల పుణ్యమా అని చాలా వరకు దొంగల పర్ఫార్మెన్స్ను కండ్లారా చూడగలుగుతున్నాం నిన్నయాల. ఇక ఇంతకుముందు ఆ సౌలత్ లేకుండే కదా, దొంగలు కూడా కెమెరాలకు అంతో ఇంతో రెస్పెక్ట్ ఇవ్వబట్టే. ఇక అట్నే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న నాటుకోళ్ల ఫారాల మీద పడ్డాయి దొంగోళ్ళ కండ్లు. అయితే కెమెరాలు పెట్టిన కోళ్ల ఫారాల కన్నా కెమెరాలు లేని కోళ్ల ఫారాలను సెలెక్ట్ చేసుకొని మరీ కోళ్లను మాయం చేస్తుర్రట. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దొంగతనాలు కూడా దానికి సమాన నిష్పత్తిలో పెరుగుతున్నాయని చెప్పాలి. కష్టం శాతగాని సన్నాసులు మోపై అల్కగా సంపాదించొచ్చునని దొంగతనాలకు మంచిగా ఇవ్వబడుతున్నారు. సీసీ కెమెరాలు లేని జమానాల దొంగల పనితనం అవపడకపోతుండే, కానీ ఇప్పుడు ఆ మూడో కన్ను పుణ్యమా అని దొంగల పర్ఫార్మెన్స్ మంచిగా చూడగలుగుతున్నాం. పోలీసులకు కూడా పని అల్కగా అవుతుంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టిన ఈ నాటుకోళ్ల ఫారంలో దొంగతనం. ఇక షెడ్డుకున్న వెనక తలుపు గొల్లె వీరగొట్టి మెల్లగా లోపలికి దూరిండా, చక్కగా మూలకున్న కోళ్ళ గుంపు దిక్కు ఓబోయిండు. ఇక అంతలనే కెమెరా కనిపెట్టి కుయ్యి 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 అని సైరన్ మోగింది. అంతే పరుగో పరుగు పెట్టి వచ్చిన తవ్వల్నే వంగి చంపైండు అడికెళ్ళి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సాయిబాబా గుడికాడ ఈ మోదుగు ప్రభాకర్ అన్న కోళ్ల ఫారం అట. ఇది కెమెరాలు పెట్టింది కాబట్టి బచాయించిండు. ఫామ్ లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కోళ్లను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిండు. ఈ షెడ్ లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల అలర్ట్ సైరన్ రావడంతో భయపడి పారిపోయిండు. మరి నాటుకోళ్లు దొంగతనాలు చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు కాబట్టి మరి పోలీసు దృష్టి సారించి ఈ దొంగతనాలు అడ్డుకట్ట వేయాలని కోరుతాం. ఇక లేకుంటే మాత్రం ఇగో అదే మండలం అనంతరంలో ఈ నారా అన్వేష్ అనేటైనా పెట్టిన కోళ్ల ఫారంలో పడ్డట్టు పడి కోళ్లను మాయం చేస్తుండే కావచ్చు. ఇంటి ఆమెకు పానం బాగలేదని దవాఖానకు పోయొచ్చేటాలకి ఏం తక్కువ 70,000 రూపాయల ఇలువగల నాటుకోళ్లు మాయం చేసిరట దొంగ కోళ్లు పట్టేటోళ్ళు. 9వ తారీఖు నేను మా వైఫ్ ని హాస్పిటల్ తీసుకెళ్లడంతో దుండగులు కొంతమంది వచ్చి వెనక డోర్ పలగొట్టుకొనేసి ఒక 70-80 వేల రూపాయలు గల నాటుకోళ్ళని తీసుకొని వెళ్లారు. నేను జులూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇక నాటుకోళ్ళ టేస్ట్ అంటే కోసుకుంటున్నారు కదా జనాలు. ఈ నడుమ కిలకు 500 నడుతున్నట్టుంది. పెంచితే మంచిగా లాభాలు వస్తాయి కదా అని ఆశపడితే దొంగల పాపిష్టి కళ్ళు పడబట్టే. పోతవాయి ఖర్చుల ఖర్చు అప్పు చేసైనా సీసీ కెమెరాలు అయితే పెట్టుకో అన్వేషు, లేకుంటే దొంగల అన్వేషణకే చిక్కి పురాగా కల్లాసైతో మరి.